ఉత్తర తెలంగాణలోని అత్యంత ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం పాత కరీంనగర్, ప్రస్తుత సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామివారి గుడి. కోడి మొక్కులు చెల్లించడమే ఇక్కడి ప్రత్యేకత. హైదరాబాద్ నుండి 150 కిలోమీటర్లు, వరంగల్ నుంచి 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గుడికి ప్రతి 20 నిమిషాలకు ఓ బస్సు సౌకర్యం ఉంది. ప్రతి సోమవారం స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తుతారు. చాలా వరకు ఆదివారం సాయంత్రం వేములవాడ చేరుకొని సోమవారం ఉదయం స్వామివారిని దర్శించుకుంటారు. మంగళవారం పద్ది పోచమ్మకు కళ్ళు శాఖతో పాటు కోడి, మేకలను బలిచ్చి బోనాలు, నైవేద్యాలు సమర్పిస్తారు. కానీ రాజన్న గుడితో పాటు ఇక్కడ మరికొన్ని అనుబంధ ఆలయాలున్నాయని ఎంతమంది తెలుసు? అవును, పట్టణంలోని భీమేశ్వరాలయం, బద్ది పోచమ్మ గుడి, నగరేశ్వరాలయం, కేదారేశ్వరాలయం, శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయం, మహాలక్ష్మి ఆలయం, నాంపల్లి లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయం, అగ్రహారం ఆంజనేయ స్వామివారి ఆలయం, మామిడిపల్లి సీతారామస్వామివారి ఆలయాలు ఉన్నాయి. అంతేకాదు వేములవాడ నుంచి కొండగట్టు కూడా 27 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. నాంపల్లి గుట్ట నుంచి మిడ్ మానేరు రిజర్వాయర్ కూడా 14 కిలోమీటర్లే. వీటన్నింటినీ 2 నుంచి 3 రోజుల్లో చూడవచ్చు. ఒక్కో గుడికి ఒక్కో ప్రత్యేకత ఉంది. వీటన్నింటినీ దర్శించుకుంటేనే యాత్ర పరిపూర్ణమవుతుందట. దాదాపు 20 ఏళ్లుగా ప్రతి ఏటా వచ్చి రాజన్నను దర్శించుకుంటున్నామని భక్తులంటున్నారు. ఇక్కడకు వచ్చి స్వామివారికి కోడి మొక్కులు చెల్లిస్తే కోరిన కోరికలు తీరుతాయని చెబుతారు. అయితే ఇక్కడ దర్శనానికి వెళ్లే భక్తుల లైన్ల విషయంలో తొక్కిసలాట కాకుండా ఆలయ అధికారులు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని భక్తులు సూచిస్తున్నారు. భీమన్న గుడిలో ఎక్కడా లేని విధంగా స్వామివారి భీమలింగం ఉంటుందట. వ్యాపారాభివృద్ధి జరగాలంటే నగరేశ్వర స్వామివారిని దర్శించుకోవాలట. వ్యాపారంలో ఉండే సమస్యలన్నీ తొలగిపోతాయని ఆలయ అర్చకులు చెబుతారు. వేములవాడలోనే పురాతనమైన దేవాలయం కేదారేశ్వర గుడి. ఇక్కడకు వెళ్లి స్వామివారిని వేడుకుంటే భక్తుల సమస్యలన్నీ తొలగిపోతాయట. కుల్హాపురం, మంథని, ఆ తర్వాత వేములవాడ క్షేత్రంలో తూర్పు భాగంలో ఉన్న మహాలక్ష్మి అమ్మవారి ఆలయం కూడా అత్యంత ప్రత్యేకమైందని అంటారు. సోమవారం రాజన్నకు మొక్కులు చెల్లించిన తర్వాత ఎలాగూ రోజు మొత్తం ఖాళీగా ఉంటాం కాబట్టి పట్టణంలోని ఈ గుడులన్నింటినీ చూడవచ్చు. ఇక వేములవాడ విషయానికొస్తే ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాలకు